కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారానికి నిరసనగా గత కొన్ని రోజులుగా విశాఖలో జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృతమవుతుంది. అందులో భాగంగా గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రి వైద్యులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ నుండి బంక్ జంక్షన్ వరకు మహిళా డాక్టర్ మృతికి కారకులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ బంక్ జంక్షన్ మీదుగా హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి స్థానిక శాసనసభ్యులు గణబాబు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గణబాబు వైద్యులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉండే జూనియర్ వైద్యుల రక్షణకు కేంద్రీకృత రక్షణ చట్టం తేవాలని, దాడులకు పాల్పడే వారిని నిర్ణీత వ్యవధిలో కఠినంగా శిక్షించే విధంగా చట్టాలకు రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైద్య సిబ్బంది అందరం కలిసి, నేను డాక్టర్ ఎం సుజాత, మా తోటి వైద్యులు, స్టాఫ్ నర్సులు అందరూ ప్రజలతో పాటు ఇక్కడికి వచ్చాము. ఎందుకు అని అంటే మా ఘోషణ ఏంటంటే కేవలం అక్టోబర్ 9వ తారీఖు కోల్కతాలో ఒక డ్యూటీ ఆగస్టు 9వ తారీఖున కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక పీజీని దారుణంగా హింసించి రేప్ చేసి చంపారు. ఈ నిరసన ఈ చర్య వెనకాల చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు చాలా మటుకు ఉన్నాయి. దీన్ని నిరసించడానికి చాలా మంది ప్రజలకి తెలియట్లేదు. కేవలం ఇది డాక్టర్ల ప్రాబ్లమే అని అనుకుంటున్నారు. కానీ మా బాధ ఏంటంటే ఇది ఒక అమ్మాయికి జరిగిన ఇష్యూ. ఒక అమ్మాయి డాక్టర్ అవ్వకముందు ఒక అమ్మాయికి తన వర్క్ ప్లేస్లోనే సేఫ్టీ లేకుండా ఉంటే ఇంకెక్కడని వెతుక్కుంటుంది సేఫ్టీ? ఈ ఏదైతే చర్య జరిగిందో, ఎవరైతే పాల్పడ్డారో ఈ దుర్మార్గానికి వాళ్ళందరికీ శిక్ష పడాలి. సిబిఐ ఎంక్వైరీ అవ్వాలి. దయచేసి ఇలాంటి చర్యలు ఫ్యూచర్లో మేము చూడకూడదు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. డాక్టర్లకే కాదు, ఈ దేశంలో ఉన్న ఏ అమ్మాయి పట్ల ఇలాంటి దృష్టిగా జరగకూడదని కోరుకుంటున్నాం. అందరూ కలిసికట్టుగా ఉందాం. మీ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే అందరికీ ఇది తెలియాలి. ఎందుకంటే ఇదంతా మాఫ్ చేయాలని అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు. దయచేసి అందరూ తెలుసుకోండి. సోషల్ మీడియాలో ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా అందరికీ తెలుస్తుంది. దయచేసి మాకు మద్దతు ఇవ్వండి. కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి. అందరూ కలిసి పోరాడదాం. కలకత్తా మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టిన సంఘటన. అసలు ఊహించని విధంగా ఒక హాస్పిటల్లోనే జూనియర్ డాక్టర్ పైన చేసిన అత్యాచారం అంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈరోజు అందరూ కూడా వైద్య సేవలు బంద్ చేసేగా వచ్చారండి. ఇది కేవలం వైద్యులకు సంబంధించో, వైద్య కళాశాలకు సంబంధించో, లేదా డాక్టర్లకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. గతంలో కూడా ఢిల్లీలో జరిగినటువంటి దానికంటే కూడా చాలా అమానుషమైనటువంటి చర్య. అందరూ కూడా సభ్య సమాజం దీన్ని ఖండిస్తుంది. దీన్ని నివారించడానికి ఏ రకంగా చర్యలు అంటే ఇలాంటి పునరావృతం కాకుండా చేయడానికి ప్రభుత్వాలు కానీ, ముఖ్యంగా దేశవ్యాప్తంగా హాస్పిటల్స్లో ఈ ఆన్ కాల్ దగ్గర కానీ, లేడీ డాక్టర్స్ ఉండేటువంటి నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి కానీ, ముఖ్యంగా లేడీ డాక్టర్స్ అందరికీ కూడా ఆ సెక్యూరిటీ అనేటువంటిది ఒక సేఫ్ ప్రెమిసెస్లో ఉన్నామనేటువంటి భావం కలిగించే విధంగా విధాన నిర్ణయాలు ఉండాలి, సర్వేలెన్స్ ఉండాలి. వాళ్ళకి ఆ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఆడపిల్లలు ఈరోజు స్వేచ్ఛగా బయట ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు కావచ్చు, లేకపోతే చదువుకోవడానికి వెళ్ళేటువంటి వారు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా మళ్ళీ తిరిగి రావాలనేటువంటి